ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఈ టైంలో 2 పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా. కరెక్ట్ అల్లుడు, కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుద్ది మావా, అంతలో 2 పీకుదాం. అంతే. నువ్వు వెళ్ళి నా బీరువాలో 2 బాటిల్స్ ఉన్నాయి. అది మావ అంటే. బాత్రూమ్కి వెళ్ళా. నిన్ను నమ్మలేను రోయ్, నువ్వు తాగినా తాగుతావు. వాడి చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రేయ్, ఎందుకురా ఇలా తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చచ్చా, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు? అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు ఎప్పుడొచ్చా జూలీ? వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ. పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకుంది. డ్రింకింగ్ ఈజ్ ఇన్సూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు, కానీ నేను మాత్రం. కొంచెం స్లోగా నడపరా, కార్ అసలే మంద కాదు. యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రేయ్, నన్నైనా అనుమానించు గాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. హెడ్ లైట్ కూడా పోయింది. కళ్ళు మూసుకొని రవి చూస్తున్నావా? బంగారం లాంటి షకీలాని గుర్తించావు? షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావయ్యా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అయింది. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో నాకు మాట్లాడాయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటయ్యా? అండర్స్టాండింగ్ నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలిచావదు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు గానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్. ఇన్నాళ్ళ నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. గ్లాడ్ టు మీట్ యు. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెగ్గ తాగాలి సార్, లేకపోతే ఇంకో పెగ్గ మీకు. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్, హియర్ ఇట్ ఈస్. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒకడు బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళ పొడిసేయండి. యువర్ బిల్ సార్. దొరికేసేవరా? పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబాయ్, దెబ్బైపోయాను రా. నేను కూడా పర్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్, గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. మహా అయితే లాటరీ టికెట్, లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా? ఊరుకురా. 450 రూపాయలు బిల్లు అయింది. ఇప్పుడు ఏం చేయాలి?
అక్కడికి ఐడియా రా. చెప్తూనే ఉన్నానండి. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్ము, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసుని ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్. మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు. నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులున్నాయి. నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను గానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. ఛే, దొంగ వెతవు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్ ఏంటి? బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే, వస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళివ్వండి. పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. ఏంటే ఇది? 2 ఫ్రూట్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లా? మీ బిల్లు 50 రూపీసే సార్. పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తాన్నారు కదా, రెండు కలిపి 500 రూపీస్. సిగరెటా? ఎస్. 355 సారీ. రేయ్, టీటీ వస్తున్నాడు. టికెట్. చెప్తాను రా. ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా? సారీ సార్, బతుకు తెరువు కోసం హైదరాబాద్ పెడుతున్నాను, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్. నోర్మై, పని పాటలేని కదవ్వే. చేతిలో పైపు, ఒంటికో కోటు, ఇంగ్లీష్ బుక్స్. సంపేతండ్రి రే, ప్లేస్ లేదు ఏం లేదు, గోడ కుర్చేసి కూర్చో. బాబు, ప్యాంటు కుట్టాలి, ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంటు కుట్టడానికి 150 రూపాయలా? మరి అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమేనా ఇది? చూడరా, నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంటే కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఇక్కడ దాకా, అరికాల దాకా. పొడుగు తగ్గిందంటే సంపేస్తాను. చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి, అంతే కదా? దా. తిను. ఏంటండి ఇది? లేకపోతే ఏంటే, తెల్లదొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికిందొక దద్దు. నందు, నందు, ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే. నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయ్ అని చెప్పాలి. బాయ్. ఓ నాయనో, ఇదేం మనిషి? ఇక్కడ పడుకోబెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా, అమ్మా.
అయ్యో ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు? అదేరా నేను ఆలోచిస్తున్నాను. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే డన్. డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరు ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము. వేరే ఎవరన్నా చూసుకుంటాం. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనైతేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వెలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలను. ఓ పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు. ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5000. పైన పిల్లంత మచ్చ నా ఒంటి మీద. షూర్ పక్క చూసుకో చూసుకో చూసుకో. ఉందా? లేదండి. ఉందా? లేదండి. ఇక్కడ లేదేంటి? హలో, నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా? మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదనా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి, అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. సింగ్ 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 సింగ్. చూశారు కదా? ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి. ఇదిగో. అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడే ఏదో తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా? అలాంటి ప్రాబ్లం ఏమి లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఇప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందు, నందిని, ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు? భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది, రోజుల్లాగే మీరే పెట్టుకుని తినండి. ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా, మనీ వడ్డించుకుందాం. ఓకే, కమ్. రండి, ప్లేట్ తీసుకో. నువ్వు కూడా తీసుకో. యా, రండి, తీసుకో. రైస్. ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్కరోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 ఓకే, వేసుకో. అది అరే సుబ్బు, ఇంత బిజీగా ఉన్న నేను వీళ్ళకి పార్టీ ఎందుకు ఇస్తున్నాను ఒక్కడికి తెలియదురా. నువ్వన్నా చెప్పరా. మై డియర్ ఫ్రెండ్స్,
ఈ రోజుతో మన బాలరాజు గారు ఆ 40 ఏళ్ల బ్యాచులర్ లైఫ్ ని ఈ బార్ లో వదిలేస్తున్నారు. సన్యాసుల్లో కలుపుతున్నాడా? లేదు, పెళ్లి చేసుకోబోతున్నారు. ఈయనకి పిల్లని ఎవరు ఇస్తున్నారు? పిల్లని ఎవరు ఇచ్చినా బిల్లు మాత్రం ఈయనకి తెస్తున్నారు. కరెక్టే. సో కమ్ ఆన్ ఎవ్రీవన్, లెట్స్ రాక్ ద పార్టీ. థ్యాంక్ యూ రా. అరే నువ్వు కూడా మందు వేయాలి. వద్దు సార్, అది కాదు సార్. నువ్వు మందు అయిపోతా నా మీద ఉంటే తీసుకోరా సుబ్బు. ఓకే, బిగ్ చియర్స్ ఫర్ బాలరాజు గారు. రేయ్, రాత్రి ఎవరో నన్ను డ్రాప్ చేసింది? నన్ను నువ్వు కదా డ్రాప్ చేసింది. తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. ఇడియట్. దిగడానికి తాగడం ఎందుకురా? అరే సుబ్బు, సుబ్బు పిలిస్తే పలకమేంట్రా? చెవులు దొబ్బయా? మైండ్ దొబ్బింది సార్. ఏమైంది నాన్న? ఏమవలేదు. నువ్వు ఏం అవలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైందో చెప్పు. ఏమవలేదు సార్, చెప్తుంటే వినరే. రేయ్, కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను. నీ చేత నిజం చెప్పించలేనా? ఎంతసేపు కోళ్ళు కోడిగుడ్లు. ఎంతకుముందు కోడి ఫారంలో కానీ పనిచేసావా? కొట్టానంటే చికెన్ 65 అయిపోతావు రే. వాడుతూ ఎందుకు సార్, హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. రండి చెప్తాను. ఏం లేదు సార్, రాత్రి ఒక అమ్మాయిని తెచ్చుకున్నావా ఏంటి? వచ్చిందా? నువ్వేం చేసావురా? గుర్తులేదు సార్. పోనీ అమ్మాయి నిన్నేం చేసింది? అది గుర్తులేదు సార్. నువ్వేం చేసావో గుర్తులేదు, ఆ అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు. అంత ఎంజాయ్ చేసేవేంట్రా సార్? అరే నీ సుడే సుడ్రా. ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నాను రా. అనకూడదు కానీ రే, నీకు ఎక్కడ సుడు ఉందిరా బాబు. అది నాకు కూడా ఉంటే బాగుండ్రా బాబు. ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది. గుడ్ మార్నింగ్ సార్. మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా సార్? అంత టైం లేదు. ఏం ఖాళీగా కనిపిస్తున్నానా? ఐఎమ్ బిజీ యూనో. సార్, మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్. ఏంట్రా, నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా? నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు. మర్యాద ఖాళీ చేసాను. ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు. ఏంట్రా, నాకంటే బిజీయా నువ్వు? ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. గెట్ అవుట్. అరే ఆగరా, ఎటు వెళ్తున్నావురా నువ్వు? మీ అయ్యాపూర్. మీ అయ్యాపూర్ కాదు, మియాపూర్. నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు. నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది. నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. సార్ మర్చిపోయాను, మీకోసం ఎవరు వచ్చారు, రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. వచ్చింది మీకోసంగా సార్, మన సుబ్రహ్మణ్యం గారి కోసం. నా కోసం? అవును సార్. ఎవరు వాళ్ళు? ఎవరో మీకు తెలుసంట. టెర్రస్ పైన ఉన్నారు, రమ్మంటున్నారు. నన్ను కూడా రమ్మంటావా? మీరు బిజీగా సార్, ఎందుకు టైం వేస్ట్, బిజీగా ఉండండి. మనుషులు గుర్తుపట్టినంత మాత్రం కొట్టేస్తారా సార్? సీరియస్ అవుతారా? ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎలా కనిపిస్తుంది సార్? సార్ మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. విడి చేస్తాం ఒక ఆట ఆడితే, అది కూడా గెలిస్తేనే. సార్ నాకు అష్టాచం వచ్చు సార్. ఏం అకాయ కంపెనీ అనుకున్నావరా అష్టాచం ఆడడానికి? ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా? వచ్చు సార్. షురూ చేయి. అది నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది, పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులోకి దింపేస్తది. సార్ దా సార్. తిలానా తిలానా నా కసి కళ్ళ కూనా జిగ్గి 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 రే. మీలో కూడా సూపర్ సింగర్ ఉన్నాడు సార్. ఆట అందుకో బి. ఏ అక్షరం సార్? రే ఈయన గుర్తు చేయరా. నేను పుట్టాను, ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా ఈ లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులిడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, ఇది తెల్లవారని రేయమ్మా. ఇది తొండి సార్, మధ్యలో పాడమంటారేంటి? ఏడా బంద్ చేస్తే ఆడికించే షురు. మారాలంటే లోకం మారాలో ఈ మీరే. ఇదేం సినిమా పాట నారా? అవును, కొత్త సినిమా పాట సార్. మేం చూడలే. అది నా తప్ప సార్. నాకు అర్థమైంది సార్, మీరు నన్ను తెలియనందుకు కొడతలేదు, నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు. ఏంటి సార్ అది? చాలా శానాగానే ఉన్నావురా. నడు. తీరా. అమ్మో కత్తి సార్, నన్ను చంపచ్చు సార్, ప్లీజ్ సార్. ఈయనెవరో ఎరకనా? ఎవరు సార్? మా ఫాదర్, వందోళ్ళకి గాడ్ ఫాదర్. మహాన్ భావుడు. ఫేస్ లో జీవం కనపడుతుంది, కానీ మన మధ్యన జీవించలేనందుకు బాధగా ఉంది. యాస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్. గొంతు మీద కాలేజ్ దొక్కుతా. మా బాపు బతికే ఉన్నాడు బే.
ఐఎమ్ వెరీ సారీ సార్. వీళ్ళెవరో ఎరుకనా? భలేవారే, పెద్ద ఎన్టీఆర్ ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది. మునుగ చెట్టు ఎక్కిస్తున్నావురా? చక్కగా చెప్పు, ఎవరు? మీ ముగ్గురే సార్. ఈమెవరో తెలుసా? తెలీదు సార్. చెప్పు. తెలుసు కానీ ఎలా తెలుసో తెలియదు సార్. రేయ్, ఈమె మా చెల్లెలు. సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చేయలేదు సార్. మీ మీద ఒట్టు. ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదరా, బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు. నువ్వు చేసిన తప్పేందో నీకు బాగెరుక. మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. సార్ నా మాట వినండి సార్, నేనే తప్పు చేయలేదు. రేయ్, ఈయనకి రివర్స్ డిస్కషన్ షురూ చేయర్రా. బైక్ లాగండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇటు చేయర్రా. సార్ వదలబట్టి ఆ వదలటం కాదు సార్, మీ కాలు పెట్టుకుంటాను సార్. నా కాలు మాత్రం వదలొద్దు. పెట్టుకోండి సార్, వదలమాకండి సార్. మీ కాలు దగ్గర పడి ఉంటారు, మీరు చెప్పేది అలా వింటారు. పుట్టినప్పటికేంచి చక్కగానే చూస్తున్నావు కదరా, జరసేపు ఉల్టా చూడు, మజా వస్తుంది. సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుంటారు సార్, నన్ను మాత్రం పైకి లాగండి సార్. కళ్ళు తిరుగుతున్నాయి సార్. తిరుగుతున్నాయి, పైకి లాగుర్రా. ఒరే నాస్టీ నాల్ టికెట్ ఫెలోస్, వాట్ హ్యాపెండ్ హియర్? వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరు మాట్లాడరంట్రా, నేను అసలే చాలా బిజీ. ఓ చాలా బిజీ అంట. డిస్కషన్ షురూ చేయర్రా, జల్దీ వెళ్ళిపోతాడు. ఓ యు మీన్ డిస్కషన్? ఐ లవ్ డిస్కషన్. ఐ నీడ్ డిస్కషన్. ఐ వాంట్ డిస్కషన్. కమ్ ఆన్ యార్, కమ్ ఆన్. అన్నా నువ్వు చదివే. ఇందులో ఏముందంటే, అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూఫ్ గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోత్ ఆఫ్ దెమ్. చోప్. అరే పొట్టోడా, నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర అతికిచ్చినట్టుందిరా నీ మూతి. ఓహో, అందుకని అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిన దాన్ని బట్టి మనం చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆనికి ఈ పేపర్ నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్టు. నేను ఎదుపు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? వద్దు. ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నాకు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్. రోజులు మారిపోయినాయి. డేసార్ చేంజ్ యూనో. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. ఎవరు నేనా? మీకెందుకండి నోడుదోలా అని చెప్పేదా కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా వెన్నీరా. గీ దినంకేంచి గీ సుబ్బు మా మనిషి. మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నవరా. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. తలపట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది, మీరు వాళ్ళ కోర్టుగా మారిపోయారా? ఏం చేయమంటావు సుబ్బు? వాళ్ళు నిన్ను కొడుతుంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాలా వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన కూడా అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయిందిరా ఇక్కడికి వచ్చి? ఇప్పుడే గంట క్రితం. ఓహో, అంటే మొత్తం చూసావు అనమాట. ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళ కాలు పట్టుకోవడం, వాళ్ళ కాలుతో మిమ్మల్ని కొమ్మటం, నీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అదే ఈ మ్యాటర్ అక్కడ చెప్పావు కదా. చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా?
అరే మొన్నెప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటర్. రేపేంటి, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మొత్తం 4 రోజులు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో. హలో, నేను బిజీ బాలరాజు మాట్లాడుతున్నాను. ఎవడా జంగల్ కేంచి వచ్చిన జంగిలీ కొడుకు అరా హలో కూడా చక్కగానే వస్తలే. సార్ 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 మీరే సార్. నమస్కారం సార్. మీరేం తెలియక కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్. స్టైలా? నీ మూతికి మ్యాచ్ కాదు బే. ఓ కరెక్టే సార్. అవరా బాలరాజ్, నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు? అంటే అది తెలియదు సార్. వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే, లేకుంటే నీ బుడమకాయకి స్టైల్ డిస్కషన్ ఉంటది. సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్, ఇంత చిన్న మ్యాటర్ కి. వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్. ఏయ్ ఒకసారి ఆయన ఫోన్ ఇబ్బే. దుర్గా ఫోన్. హలో. ఏమ్రా ఫోన్ ఎత్తుతలేవు? అది అది ఫోన్ పోయిందండి. గీ దుబ్బాసి లెక్కలు ఇట్లా చేసినావు అనుకో, ఫోన్ కాదు నువ్వే పోతావు. హుషారి పని చెయ్యి. మా బాపుతో నీ సంగతి చెప్పిన చంపేర్రా సాలెగాన్ని అని చెప్పిండు. పరేషాన్ గా ఏదో కింద మీద చేసి ఆపినతి. మా బాపు నీతో మాట్లాడాలంట. ఓసారి వరంగల్ వచ్చిపో. వస్తాను సార్. సరే తీ, ఉంటా మరి. ఏమంటున్నాడు? ఒకసారి వరంగల్ రమ్మన్నాడు. వెళ్ళు, పని అయిపోద్ది. వెళ్తే నా పెళ్లి అయిపోతుంది సార్. వాట్? పెళ్ళా? వాళ్ళు చేసుకోమంటే నువ్వు చేసుకుంటావా? పద పోలీస్ స్టేషన్ పద, కంప్లైంట్ చేద్దాం. ఏం లాభం లేదు. ఏ? వాళ్ళు పోలీసులనే కాదు, అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు. సారీ, కబ్జా చేసేస్తారు. అది కాదు. ఇక్కడ ఉన్నావు నువ్వు, నీకోసం ఎతకలేక చేస్తున్నాను రా. వాళ్ళు నీకోసం మళ్ళీ ఫోన్ చేశారు. అయినా మీరేంటి సార్, వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా. లేపేస్తానని చెప్పారు రా. మనీ వీళ్ళేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు, నన్ను తగులుకున్నాడు. వాళ్ళ చెల్లెలు తగులుకోలా? వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు, పక్క నుండి మీరు కూడా. అప్పుడు నీ పక్కన నేను లేను కదరా సార్. సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా. బిల్ లాడన్ చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా? పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా? నొప్పి భరించాలరా. మరి మనం ఏం చేయలేమా? జుట్టుండాలా గాని ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దువ్వుకోవచ్చు. ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఐడియా ఏంటది? ఒక వారం ఎక్కడికైనా వెళ్ళిపో. ఇక్కడ అంతా సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని. రాత్రి బాగా ఎంజాయ్ చేశాం కదరా. అరే సుబ్బు, అలా చూడు, దేవకన్యల్లో ఉన్నారు కదా. నేను దేవేంద్రునేమో డౌట్ వస్తుందిరా. ఫోను నో డౌట్ వాడే. దుర్గా కాంపిటీషన్ మన ఇక్కడ ఉన్నాను, వాడు తెలిసిపోయింది. ఏంట్రా భయం ఏంట్రా? ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా? గోవా ఏం పీకుతాడు రాడు. నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు. లైక్ చేయి. వీళ్ళకేంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది. నా పేరు సాలా కాదు, బాలా. హలో. గోవాలో కొత్త వరంగల్ గిట్లుందా? ఏమి ఈడికి రమ్మంటే ఆడికి పోయినావు? అంటే గోవాలో బీచ్ ఉంది కదా అని. దునియాలో నువ్వు వేడికన్నా పో బిడ్డా. నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది. స్కూల్ పిల్లగాని లెక్క తప్పించుకునేడు లెక్కలు నీ దమాకులకి తీసేయి. ముంగటున్న కర్రోని చూసినావు కదా, నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావతిస్తాడు. నీ పక్కనే ఉన్న గా బుడమకాయల బాలరాజు గారికి ఫోని. సార్ మీతో మాట్లాడతారా? మాట్లాడండి. హలో. చెప్పినా కదరా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని. రే బుడంకాయ్, గోవాలో బాగానే తొలగిస్తున్నట్టు. రే నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్లతోలు పోరు నిలబడ్డది. నచ్చినా అదరా? సూపర్ గా నచ్చిందన్నా. దానికి కూడా నేను నచ్చుంటానన్నా. అదేమైనా సూపర్ గా చూసేస్తుంది. లంగోటు కట్టుకోరా, నీకంత సీన్ లేదు. గది నా మనిషి. నీ మనిషా? Hey short man, I will kill you. वैसे मंतरा बास, वैसे मंतरा. हैदराबाद तोलेसेरी. चलो भाई ने फ्लाइट बुक कर लिया. Get up. పదండి సార్, లేకపోతే ఏసీసీలో ఉన్నారు. జాగ్రత్త. ఈ కర్రోడు ఏంట్రా హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఇలా మోసేస్తున్నాడు. రే కరీ అంతే చంపేస్తాను. చలో సారా. పదండి సార్. ఏదేమైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా తాగేసి నడుపుతున్నారండి సార్? అవును సార్. మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నావా? విమానమే కదా, ఎత్తటం దించడమే దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది సార్.
సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్, బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా? సూపర్ సార్. వేణుగోపాల అయ్యరే. ఓహో. చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. నంబ పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. నంబ ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. నంబ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ గా ఉంది సార్. ఇల్లే సార్ ఇరికే. నంబ శ్రీనివాసన్ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్ ఇది నా అసలు పేరు ఇల్లే, ఎన్నోడ ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా అసలు పేరు వేరే ఇరికే సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు, మీరు అస్తమాన ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. ఏంటి సార్, ఏంటి సార్, ఏమైంది సార్? ఏంటి సార్? ఆ చంద్రుడు గురించి అడగండి సార్. చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనపడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కూల్ సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వేటికి ఎక్కడ ఆడు రాడు, ఆడు రాడు. సార్ 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 మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చందమా పాటలు వస్తున్నాయి, ఛానల్ మార్చరా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి, ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఓకే. ఆడు రాడు సార్, మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, ఆడు రాడు సార్. మీరు రండి సార్, నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటే పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా? అయ్యి బాబాయ్ ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు ఎడుతాం సార్. సార్ ఎదురుకుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? పక్కకి వెళ్ళిపోతాయి. వీడు తాగేసి పడిపోయాడు రా, ఇప్పుడు ఏం చేయాలరా బాబు? సార్ కొండ దగ్గరికి వచ్చాం, పోనీ తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. కాదురా. హలో హలో హలో, ఎవరికైనా పట్టలేదురా. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో ఎవరైనా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం సుస్వాగతం. మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్, మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు, నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడి పిన్నా కూడా సార్, వాడికేం తెలీదు, వాడేమో తాగి పడిపోయాడు. కర్మ దింపబోయే బాబు, నీకు దండం పెడతాను. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి. పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొపెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు, ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి, 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి.
మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. నా చావు కనపడుతుంది. లేదు లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్ నొక్కేసా.